అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకొచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు గుంటూరండి. వన్ టౌన్‌లోకి వచ్చేసామనమాట. మనం హలీం దగ్గరకు వచ్చేసామండి. హలీం అంటే అందరికీ ఇష్టమే కదండీ! ఈ రంజాన్ మాసంలో హలీం ఎంతో ప్రత్యేకత కలిగి ఉంటుందనమాట. ఎన్నో సెంటర్‌లో మనకి వెలుస్తాయన్నమాట అండి. ఈ రంజాన్ మాసంలో ఒక్కొక్క హలీం సెంటర్‌కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ మాత్రం నేతి మటన్ హలీము ఓన్లీ 100 రూపీస్ మాత్రమేనండి. ఎంత చౌకోనండి. ఆహ్, అందరం కూడాను హలీం కోసమని సంవత్సరం మొత్తంలో ఈ రంజాన్ మాసంలో ఎదురు చూస్తూ ఉంటాం. ఈ ఈ మాసంలోనే చాలా చక్కగా బాగా తయారు చేస్తారు. హలీం అంటే చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి వాళ్ళకి ఎంతో ఇష్టం అండి. ఈ రంజాన్ మాసంలోనే తయారు చేస్తూ ఉంటారు. ఎన్నో సెంటర్లు ప్రత్యక్షం అవుతాయన్నమాట. ఎక్కడెక్కడో నుంచో వచ్చి తీసుకెళ్ళి తింటూ ఉంటారు. పార్సిల్స్ కట్టుకుంటా ఉంటారు. అలాగే చుట్టూ పల్లెటూళ్ళ వాళ్ళు వచ్చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క హలీంను తినటానికి. అలాగే చికెను హలీం అని, మటన్ హలీం అని ఎన్నో పేర్లతోటి ఉంటాయండి. ఇక్కడొచ్చేసేసి మన గుంటూరులోనే అనమాట. వన్ టౌన్‌లో ఉంటుందనమాట అండి. మనం బస్ స్టాండింగ్‌కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుందనమాట. మన చందన బ్రదర్స్ ఆ లైన్‌లో ఉంటుందనమాట అండి. అయితే కేజీఎఫ్ అనమాట అండి ఈ యొక్క హలీం సెంటర్ పేరు. కే అంటే ఖాన్ అట, జీ అంటే గుడ్ అట, ఎఫ్ అంటే ఫుడ్ అటమాట అండి. అయితే 365 రోజులు 365 డేస్ మాత్రం ఎప్పుడూ అవైలబుల్లేననమాట అండి. కంటిన్యూ అనమాట అండి. అయితే మటన్ హలీం అని బాగా అవైలబుల్ అనమాట. నేతి మటన్ హలీము 100 రూపీస్ అండి. నేతి చికెన్ హలీం వచ్చేసి రూ. 75. చికెన్ షవర్మా వచ్చేసి రూ. 75 అండి. ఫాలుదా అనమాట రూ. 75 అటండి. గుమగుమలేనండి. నోరు ఊరిపోయిందనమాట చూస్తుంటేనే. ఎంత రుచిగా కమ్మగా ఉన్నదోనండి. అంత ఫిదా అయిపోవటమేననమాట. ఈ ఏరియా వాసులంతా కూడా ఇక్కడికి వస్తున్నారనమాట అండి. ఎందుకంటే బాగా చౌక పైపెచ్చు నీట్‌గా తయారు జేస్తున్నారు. బాగా చౌకతోటి ప్లస్ ఏమో క్వాలిటీ మెయింటైన్ జేస్తున్నారండి. బాగా కస్టమర్స్ దుమ్ము దుమ్ముగా వస్తున్నారనమాట. చూసి ఆశ్చర్యపోయానండి. ప్రతి వాళ్ళు చుట్టుప్రక్కల పల్లెటూళ్ళ వాళ్ళంతా గూడా వస్తున్నారు. పార్సిల్స్ గట్టించుకుంటున్నారు, తింటున్నారు. బాగా చైర్స్ వేసి కూర్చొని తినడానికి కూడా అవైలబుల్‌గా ఉన్నదనమాట. నేతితోటేనండి. ముందు అలా బౌల్స్ వారీగా ఉంటుందనమాట. ఆ బౌల్స్‌కి పెట్టేసి చక్కగా కొంచెం పుదీనా, అలాగే ఉల్లిపాయలు నేతిలో వేయించుతున్నారు. తర్వాత నెయ్యి పోస్తున్నారనమాట ఆ బౌల్స్‌లో. తర్వాత ఇలా స్పూను, బాక్స్ అనమాట. అలా బాక్సులను బట్టి ఒక్కొక్క రేటు. చౌకేనండి. 100 రూపీస్‌కి కడుపు నిండిపోతుందనమాట. అదిగోండి బాబు పార్సిల్ చేసి ఇస్తున్నాడనమాట. ఆ విధంగా కస్టమర్స్‌కి. అలాగే షవర్మా కూడా ఉన్నదండి ఇక్కడ వాళ్ళకి ఆ వసతి సౌకర్యంగా. ఇదిగోండి షవర్మాతో కూడా అనేక రకాల పదార్థాలు తయారు చేసి కస్టమర్స్‌కి అందిస్తున్నారనమాట. సంతోషంతోటి, ఆనందంతోటి వాళ్ళ యొక్క మొఖాలలో, ఫేసుల్లో ఎంతో ఆనందం తాండవం చేస్తుందనమాట. ఈ యొక్క ఐటెమ్స్, ఈ పదార్థాలని తినడానికి వస్తూ ఎంజాయ్ చేస్తున్నారనమాట అండి. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. కేజీఎఫ్ అనమాట అండి. ఈ యొక్క టే సెంటర్ పేరు. మటన్ హలీం సెంటర్ పేరు కేజీఎఫ్ అనమాట. బాగా ఫిదా అవుతామనమాట. ఒక్కసారి తింటే చాలండి. ఇక అక్కడే కూర్చోవాలనిపిస్తుందనమాట. అక్కడే ఉండాలనిపిస్తుంది. అంత బావున్నదండి. అంత రుచిగా కమ్మగా ఉన్నదనమాట. చూసారా అందరూ పిల్లలు చాలా చక్కగా నైపుణ్యంగా బాగా తయారు చేస్తున్నారనమాట. చూసారా ఎంతో టాలెంట్ తోటి తయారు చేస్తున్నారు. పైపెచ్చి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. అలాగే రేట్స్ చాలా చౌక. రూ. 100కి మటను అంటే బాగా తిన్నంత వస్తుందండి. బానే వస్తుంది. బౌల్‌కొస్తుందనమాట. అలాగే షవర్మా వచ్చి రూ. 75. చికెను వచ్చేసి హలీము అది రూ. 75. మటన్ ఓన్లీ మటన్‌ది మాత్రం 100 రూపీస్ మాత్రమే. కడుపు నిండిపోతుందనమాట. మా వారికి నాకు తినేసరికే కడుపు నిండిపోయిందండి. ఫుల్ అయిపోయిందనమాట. చాలా బాగా తయారు చేస్తున్నారు. క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారండి. చాలామంది వస్తున్నారండి.
దాదాపు 10, 15 మందిని అడిగి కనుక్కున్నానండి. మాచర్ల, పిడుగురాళ్ళ దగ్గర నుంచి, అలాగే చాలా దూరం నుంచి అటు వినుకొండ నుంచి కూడా వచ్చి తీసుకెళ్తున్నారనమాట ఇక్కడికి. చాలా రుచిగా, కమ్మగా బావుంటుందండి. చాలా పెద్ద షాప్ అనమాట. అంతా ఏ కొరత లేకుండా కూర్చొని తినటానికి అవైలబుల్‌గా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ, చాలా చౌక ధరతోటి అలాగే బాగా కమ్మగా, రుచిగా తయారు చేస్తున్నారు మటన్ హలీం అనేది. ఒక్కసారి తిని చూస్తే మాత్రం వదిలిపెట్టమండి. అంత బావుంటుందనమాట. నెయ్యేనండి. నేతితోటి గుమ్మరిస్తున్నారనమాట అసలకి. చిన్న చిన్న పిల్లలు చూసారా ఎంత ముద్దుగానో చక్కగా కస్టమర్స్‌కి అందిస్తున్నారనమాట. అవన్నీ గూడా గార్నిష్ చేసేవి, అలాగే ఆ పదార్థాలు వేయటం, ఆనియన్స్ అనేవి చక్కగా వేయించి నేతిలోనే వేయించి వేస్తున్నారు. నెయ్యి పోస్తున్నారు. పైన పుదీనా ఆకు పెడుతున్నారు. అలా జీడిపప్పులు చక్కగా సన్నగా పప్పు అనేది జీడిపప్పు తరిగి పెట్టేసుకున్నారు. ఎంత చక్కగానో కస్టమర్లకి అందిస్తున్నారనమాట అండి. అవిగోండి ఓనర్ గారనమాట చక్కగా. అదిగోండి కుర్చీలో వెసులుబాటుతోటి ఉన్నదనమాట. చాలా ఆశ్చర్యం వేసిందండి. కేజీఎఫ్ అనమాట. కే అంటే ఖాను, జీ అంటే గుడ్డు, ఎఫ్ అంటే ఫుడ్ అనమాట. చూసారా ఎంత చక్కగా ఉన్నదో పేరులోనే. ఇదిగోండి బాబు వచ్చేసి ఆనియన్స్ వేయించుతున్నాడు నేతిలోనేనండి. ఎంత చక్కగానో మంచి సువాసన వచ్చేసిందనమాట. ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే ఆ ప్రాంతం అంతా కూడా, ఆ ఏరియా అంతా కూడాను ఎంతో రణగుణ ధ్వనులతోటి ఉన్నదండి. తప్పదండి, వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిందేనమాట. మీకు అసలుకి ఏమీ అర్థం కాదండి. తెలీదు కూడాను. అందుకోసమని ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చిందండి. మైకులు చాలా బాగా డిస్టర్బెన్స్‌గా ఉన్నదండి. ఆ ప్రాంతం అంతా కూడాను పైపెచ్చు జనంతోటి బాగాను. ఇదిగోండి చూసారా? ఆ విధంగా హీట్ అవుతానే ఉంటుందండి. క్రింద పొయ్యి ఉన్నదో ఏమోనండి, సెకతోటే ఉన్నదనమాట. ఆ డేషాలతోటి చికెన్ ఒకటి, అలాగే మటన్ అనమాట. మటన్ హలీము, చికెన్ హలీం అనమాట అండి. ఈ నెలంతా కూడాను ఎంత పండగోనండి. ఈ వీటి కోసమని ఎంత పండగ చేసుకుంటారో, ఈ హలీం కోసమని చిన్న పెద్ద తారతమ్యం లేకుండా, తేడా లేకుండా ప్రతి వాళ్ళు తప్పకుండా వచ్చేసి ఇది టేస్ట్ చేయాల్సిందేనండి. అంత రుచిగా కమ్మగా ఉంటుందన్నమాట. కేజీఎఫ్ అనమాట అండి సెంటర్ పేరు. మనం చందన బ్రదర్స్ ఇవన్నీ ఆ సెంటర్లోనే ఉంటుందన్నమాట. బాగా ఫేమస్ అనమాట. బాగా ఫిదా కావాల్సిందేనండి ఈ రుచులు కమ్మదనానికి. ఉదయం నుంచి స్టార్ట్ చేసుకొని సాయంకాలం వరకు, ఉదయం 6:30 కాకుండా వాళ్ళు పెట్టేసుకుంటారంట. తర్వాత సాయంకాలం ఈవినింగ్ 5 నుంచి స్టార్ట్ అవుతుందంటండి. నైట్ 12, 1 గంట 1 అవర్ వరకు ఉంటుందటండి. ఇంకా చూడండి జనం ఇంకా ప్రక్కల ప్రాంతాల నుంచి కానీ, అలాగే దూర ప్రాంతాల నుంచి కానీ కార్లు వేసుకొని, వెహికల్స్ వేసుకొని వచ్చి తినేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారనమాట అండి. అలాగే టౌన్లో వాళ్ళు అనమాట. ఎక్కడ రుచిగా బాగుంటుందో, అలాగే కమ్మగా బాగుంటుందో, రేట్స్ తక్కువగా ఉన్నాయో, క్వాలిటీ ఎక్కడ ఉన్నదో మనం వెతుక్కుంటాం కదండి. నేనైతే మాత్రం ఇది వెతుక్కానండి. చాలా బాగున్నాయి అన్నమాట. బాగుందండి. మీరు కూడా విజిట్ చేయండి. ఈ రుచులని, కమ్మదనాలను ఆస్వాదించండి. చాలా బాగున్నదండి. పిల్లలు కూడా ఎంత చక్కగా ఆకట్టుకుంటున్నారో, ఆకర్షిస్తున్నారనమాట. జనాన్ని అందరినీ అట్రాక్ట్ చేసుకుంటున్నారనమాట. రండి కూర్చోండి తినండి అని చెప్పేసేసి అలా తెడ్డుతోటి తిప్పుతానే ఉన్నాడు ఆ బాబు. అది ఇంకా హీట్గానే ఉన్నదండి. చూసారా అలా బౌల్స్కి పెట్టేసి సప్లై చేస్తున్నారనమాట. వాటిల్లో ఆనియన్స్ అవన్నీ పెడుతున్నాడు ఆ బాబు, చూస్తున్నారా? ఇదిగోండి ఇది షవర్మా అనమాట. ఇక్కడ ఈ బాబు ఈ విధంగా హీట్ చేస్తూ వచ్చిన వాళ్ళకి ఇది అందిస్తున్నారనమాట. ఎప్పటికప్పుడు కస్టమర్స్కి ఎక్కడ చౌకగా ఉంటే, ఎక్కడ క్వాలిటీ ఉంటే, అలాగే ఎక్కడ పరిశుభ్రంగా ఉంటే మనం అక్కడికి పరుగులు పెడతాం కదండి. మన మానవ నైజమే, మన మానవ సహజ లక్షణమే అది కదండి. ఇక్కడ నేనైతే ఇది వెతికానండి మనందరి కోసమని. ఈ నెల రోజులు కమ్మగా వచ్చి ఆరగించవచ్చండి, తినేసేయచ్చు అనమాట. అంత బాగుంటుంది, కడుపు నిండిపోయిద్ది అనమాట అండి. మళ్ళీ ఏవిటి కూడా వేయలేదండి. చక్కగా బాగున్నదనమాట. తినే కొద్దీ తినాలనిపించిందండి. ఓన్లీ 100 రూపీసే నేతి మటన్ హలీం అనమాట. ఫలూదా 70 రూపాయలట. అలాగే చికెన్ హలీము 75 రూపాయలు. అలాగే నేతి చికెన్ 75 రూపాయలు. మటన్ వచ్చేసి
రూ. 100 అనమాట. చూసారా, ఇలా 100 నోటుతోటి చక్కగా ఎంత పెద్ద పెద్ద అక్షరాలతోటి అట్రాక్షన్గా షాప్ ముందు జనాలకి కనిపించేటట్లుగా ఎలా ఫిట్ చేసేసారో ఆకర్షణగా ఆకర్షితులవుతామని చెప్పేసేసి. ఇదిగోండి, చూసారా షవర్మా ఎంత చక్కగా చేస్తున్నాడు ఈ బాబు. చూస్తే 2 కళ్ళు జాలమండి. ఇక ఎప్పుడు తిందాం అనిపిస్తూ ఉంటుందన్నమాట. చాలా బాగా తయారు చేస్తున్నారు. ప్రతి పదార్థం కూడా చాలా పరిశుభ్రంగా, అలాగే అన్నీ ఇంట్రెస్ట్గా చేస్తున్నారండి. ఏది మిస్ కాకుండా చాలా ఇంట్రెస్ట్గా, శ్రద్ధగా చేస్తున్నారనమాట. శ్రద్ధాశక్తులతోటి చేస్తామంటారే, అలా శ్రద్ధాశక్తులతోటి పిల్లలంతా కూడాను బాగా తయారు చేసి కస్టమర్స్కి అందిస్తున్నారండి. హలీం అనే పేరు వింటేనే మనకెంతో సంతోషం వేస్తుందండి భోజన ప్రియులకి. అలాగే 25-20 సంవత్సరాల క్రితం ఈ హలీం అనే మాట నాకైతే తెలియదండి. దాదాపు ఒక 15 ఇయర్స్ నుంచి తెలుసు అన్నమాట. ఒక్కసారి ఫస్ట్ టేస్ట్ చేసిన తర్వాత చాలా రుచిగా బాగున్నదన్నమాట. ఇక ప్రతి సంవత్సరం ఈ రంజాన్ మాసంలోనే మా ఫ్యామిలీ, మా కుటుంబ సభ్యుల వరకు తీసుకొచ్చుకొని 1-2 సార్లు తినేసేస్తాం అనమాట అండి. సంవత్సరంలో ఒక్కసారి అలా తింటాం. ఎలా ఉంది నాన్న ఇక్కడ మటన్ హలీము? చాలా బాగుంది. చాలా బాగుందా? ఓకే, సూపర్గా ఉంది. రేట్స్ కూడా రీజనబుల్ రేట్స్. నేతితోటి బాగా అరోమా వస్తుందా? ఫ్లేవర్ వస్తుందా? చాలా బాగుంది. చాలా బాగుంది. బాగుందా బాబు? థ్యాంక్స్ అమ్మా. ఎలా ఉందమ్మా ఇక్కడ? టేస్ట్ చేయండి, ఎలా ఉందో హలీము, మటన్ హలీము. ఇక్కడ బాగుంటాయి అన్నారు. బాగుందా? టేస్ట్ ఎలా ఉంది? సూపరా? ఓకే ఓకే, సాయంకాలం వేళ ఎంజాయ్ చేయడానికి వచ్చారనమాట హలీంని, మటన్ హలీం. రేట్స్ తక్కువ, చాలా రుచిగా కమ్మగా బాగా తయారు చేశారు. నేతితోటి, ఫుల్ నేతితోటి, చాలా బలమైన పదార్థం. ఓకే, ఎంజాయ్ చేయండి నాన్న. ఇదిగోండి హలీం అనమాట. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. మటన్ హలీము విత్ నేతితోటి అనమాట. సూపర్ అనమాట. అవును, పుదీనా, జీడిపప్పు, ఉల్లిపాయ పైన గార్నిష్ చేశారన్నమాట చక్కగా. హలీం, మటన్ హలీం అండి. ఎలా ఉంది? సూపరా? బాగుందా? అదుర్సా? టేస్ట్ అదుర్స్. బాగా ఉంది, సూపర్. కావాలండి. కాలేదు, తినలేరుగా మీరు. తినండి అయితే, ఎంజాయ్ చేయండి. సూపర్. కాలే తినలేరండి. కొంచెం లేట్గా ఆరిన తర్వాత తింటారు. చూసారా, మేకడు ఉన్నట్టే ఉంది, అమృతమేనమాట. నెయ్యి తేలుతుంది అనమాట. సూపర్. నెయ్యి మొత్తం కూడా ఎంజాయ్ చేయండి. మటన్ హలీం ఇలా నిమ్మకాయ ముక్కిస్తారండి. పుదీనా, అలాగే ఆనియన్స్, జీడిపప్పు దట్టంగా, నెయ్యి గుమాడిస్తుంది అనమాట. ఇలా వేసేసుకుని చక్కగా నెయ్యి మొత్తం కూడా పూర్తిగా నేతి ఫ్లేవర్, మంచి అరోమా వస్తుందండి. ఫ్లేవర్ తోటి, నెయ్యి అరోమా తోటి. సూపర్, అమృతం.
బాగుందో లేదని కట్టాము. మంచి ఫ్లేవర్ వస్తుంది, తినే కొద్ది తినాలనిపిస్తుంది, అంత రుచిగా బాగుంది, కమ్ముగా బాగుంది. చాలా బలమైన ఫుడ్ అండి, చాలా ఆరోగ్యం. వేరే లెవెల్లో ఉందండి. ఏమిటి కూడా వేయట్లేదండి, ఏమిటేసింది అంటాం కదా, ఏమిటి కూడా వేయట్లేదు. ఇది మామూలుగా కారం మసాలా కూడా తక్కువగా ఉంది. సూపర్ సూపర్ సూపర్. మటనేనండి, మటన్ హలీం, మటన్ హలీం. ఈ రంజాన్ మాసంలో ఒక్కసారైనా సరే ఈ హలీం యొక్క రుచి చూడాల్సిందేనండి ప్రతి ఒక్కళ్ళు కూడాను. ఎంత కమ్మగా రుచిగా ఉన్నదోనండి. కేజీఎఫ్ మటన్ హలీం అనమాట. గుంటూరు అండి, వన్ టౌన్లోనే ఉంటుందన్నమాట ఈ సెంటరు. చాలా ప్రత్యేకత కలిగి ఉన్నదన్నమాట. ప్రతి వాళ్ళు ఫిదా కావాల్సిందేనండి ఈ రుచులు కమ్మదనానికి. ఈ ఏరియా మొత్తం కూడా ఈ సెంటరే బాగా ప్రముఖ స్థానంలో ఉన్నదన్నమాట. చూసాం కదా క్వాలిటీ, అలాగే చాలా చౌక పరిశుభ్రంగా తయారు చేస్తున్నారనమాట. మేము మాత్రం చాలా ఎంజాయ్ చేసామండి. ఎన్నిసార్లైనా తినొచ్చండి, అంత రుచిగా ఉన్నదనమాట. ఒకసారి కాదండి, ఒకసారి తింటే వదిలిపెట్టమన్నమాట, అంత కమ్మగా ఉన్నది. ఓన్లీ 100 రూపీసేనండి మటన్ హలీం అనమాట, నేతితోటి అనమాట అండి. ఓకేనా, చూసాం కదా, ఎంజాయ్ చేసాం కదా. ఇక ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలోనే మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.